విమర్శిస్తారని ఈ మధ్యలో వల్ల జరుగుతున్నాయి కానీ ఏమో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక్కటి మీరు లాజిక్ ఆలోచన చేయండి. అసలు మర్మస్థానాలను పరీక్షించి కాల్చడం అంటే ఆడ మతమే కదా. ఒకవేళ వాడు ఉగ్రవాది, మొన్న అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఉగ్రవాదులకు ఇస్లామిక్ ఏం సంబంధం లేదు, ఉగ్రవాదం మా మతానికి సంబంధించింది కాదు, ఉగ్రవాదం మతతత్వం కాదన్నారు. ఇప్పుడు మతతత్వం కాకపోతే ఏంది ఇది? భూమి పుట్టినప్పటి నుంచి ఉగ్రవాదుల లిస్ట్ అంతా మొత్తం చూస్తే ఓలే ఉంటారు. ఒక బౌద్ధుడు ఉండడు, ఒక జైనుడు ఉండడు, ఒక హిందూ ఉండడు, ఒక సిక్కు ఉండడు, క్రైస్తవులు కూడా ఉగ్రవాదులు ఉండడండి, చాలా తక్కువ. ఉగ్రవాదానికి పుట్టినిల్లే మహమ్మదీయం. మళ్ళా కాదంటారు ఈ మేధావులు. అనొద్దు కాదండి. నేను ఒక విషయం చెప్తాను.